మన రవితేజ నటించిన ఇరుముడ మూవీకి ఇప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మామ. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం 1.5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయితే కొట్టేసింది. ఈ మూవీ నిజంగా రవితేజ కెరీర్ లోనే ఒక్క రోజులోనే ఈ మూవీ 25 కోట్ల గ్రాస్ అయితే సాధించింది. అలాగే రెండవ రోజు అయితే ఏకంగా 47 కోట్ల మార్క్ అయితే దాటేసింది ఈ మూవీ. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని నాకైతే అనిపిస్తుంది. ఆగస్ట్ 26న అయితే టాక్సిక్ మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ వల్ల కొంచెం కలెక్షన్ లో డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఏదేమైనా కూడా సినిమా చాలా బాగుంది కాబట్టి 100 కోట్లు ఈజీగా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. మన రవితేజ నటించిన సినిమాల్లో లైఫ్ టైం కలెక్షన్లన్నింటినీ కూడా కేవలం ఇరుముడి మూవీతో ఒక్క రోజులోనే దాటేశాడు మామ ఈ మూవీతో. అలాగే బుక్ మై షోలో కూడా పెద్ద మూవీని మనశంకర వరప్రసాద్ మూవీని కూడా దాటేసింది. గంటకి ఏకంగా 40,000 టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు ఈ రోజు ఆదివారం కావడం వల్ల ఇంకా కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఈజీగా 100 కోట్ల క్లబ్ లోకి అయితే చేరుతుంది. మన రవణ ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి అయితే చేరబోతున్నాడు. మన రవణ ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్తున్నా, మన రవితేజ గారు అయితే మన శివ నిర్వాణ డైరెక్టర్ కి అయితే ఫోటోకి దండం పెట్టుకోవాలి. అంత పెద్ద సక్సెస్ అయితే ఇచ్చేశాడు ఈ మూవీతో. నిజంగా చాలా బాగుంది. ఈ మూవీలో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, అలాగే చిన్న పాప బేబీ నక్షత్ర కూడా చాలా బాగా నటించారు. అలాగే అజయ్ ఘోష్, ఇంకా సాయి కుమార్ గారు అందరూ చాలా బాగా నటించారు. ఈ ఇరుముడు మూవీ ఫైనల్ రన్ లో అయితే 100 కోట్లు అయితే ఈజీగా దాటుతుంది అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం క్లాసిక్ ఏసర్ ఇప్పుడే ఫాలో అవ్వండి.